అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఢిల్లీ సీఎం అతిశి అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో ఎన్నుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ పక్షం ఏకగ్రీవ ఎన్నిక రాజీనామా సమర్పించిన కేజ్రీవాల్ ఇక వారంలో సీఎం అతిశి ప్రమాణం. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత మూడో మహిళ ఆప్ శాసనసభ పక్ష భేటీలో సీఎంగా ఏకగ్రీవం ఎంపికైన అనంతరం కారులో వెళ్తున్న అతిశి ఇక నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు, ఎమ్మెల్యేను చేశారు, మంత్రిని చేశారు, ఇప్పుడు ఇలా సీఎంని చేశారు, ఇక ఇది ఆప్లో మాత్రమే సాధ్యం, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన నా వంటి వారికి మరో పార్టీ అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు, ఢిల్లీ ప్రజలు సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకంతో సాగుతూ ఆయన్ని తిరిగి సీఎం చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తానన్నట్టు అతిశి ప్రకటించారు. ఇక డీజీ లాకర్తో సర్టిఫికేట్లు భద్రం, డిసెంబర్ నాటికి అప్లోడ్ పూర్తి చేయాలని యూజీసీ నిర్ణయం. యూనివర్సిటీలకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీకి, విశ్వవిద్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టు సురీగా మరిన్ని కొన్ని నెలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని యోచన చేస్తున్నట్లు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక భూమి లేని రైతులు కూలీలకు ఏటా 12,000, త్వరలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడతాం, లబ్ధిదారులకు 6 లక్షలు, ఇతరులకు 5 లక్షలు మేము అందిస్తాం. ఇక ఖమ్మం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.